వీర్ బటర్ఫ్లై చూడు, చూసావా? వావ్, భలే ఉంది కదా. బటర్ఫ్లై ఎట్లా ఉంది మహావీర్? బటర్ఫ్లై ఎందుకు రెక్కలకి పెయింటింగ్ వేసారు, దానికి అలా ఉంది. మచ్చల దానికి అలా ఉన్నాయి. మచ్చలు పెయింటింగ్ కాదు మహావీర్, ఇది అది ఉండటమే అలాగుంటుంది. అవి బటర్ఫ్లై చూడు ఎలా ఉందో, ఎంత బాగుందో కదా. వావ్, ఎంత అద్భుతంగా ఉందో. అది పెయింటింగ్ కాదు మహావీర్, పెయింటింగ్ కాదు అది, పెయింటింగ్ కాదు అది, అది ఉండటమే అలా. ఇప్పుడు నువ్వు పెయింటింగ్ వేసుకున్నావా? నీ నెత్తికి ఎవరన్నా పెయింటింగ్ వేసిరా? నీ ముఖానికి ఎవరన్నా పెయింటింగ్ వేసిరా? ఆ పిల్లికి ఎవరన్నా పెయింటింగ్ వేసిరా? ఈ చెట్లకి ఎవరన్నా పెయింటింగ్ వేసిరా? ఇదంతా వేయలేదు కదా. మనం పిల్లేసి వేసుకొని అది చూడు ఎంత బాగుందో చూడు మహావీర్. వావ్ కదా, బాగుంది. శక్తిలోనే ఎంత బాగుందో చూడు బటర్ఫ్లై. ఇలా పోతనే ఉంది, పోతనే ఉంది బటర్ఫ్లై. కన్నా బూజు పట్టింది. ఆ ఫోటో నేను చూపిస్తాడు నాకు ఇప్పుడు నాకు తీర్చుదాడు. ఇంకో పిల్లి చూడు, పిల్లి, నువ్వు, ఇదిగో ఇక్కడ బటర్ఫ్లై, ఇదిగో బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై చూడు మహావీర్ ఎంత భలేగా బాగుంది. అంటే బటర్ఫ్లైని తింటావా? బటర్ఫ్లైని చూసి ఆనందిస్తావు నువ్వు. భలే బటర్ఫ్లైని చూసి ఆనందిస్తావు కదా, నీకు తెలుసు కదా. వావ్, ఎంత బాగుందో కదా. బటర్ఫ్లై ఇంతసేపు ఇట్లా ఉండదు, కాకుంటే మనకి అలవాటే కదా. అందుకనే మనకి ఇది ఒక ఫ్రెండ్ అయింది మహావీర్ మనకి. అందుకనే ఇంతసేపు ఉంది మనకి కదా. ఇంతసేపు ఉండదు అసలు, చాలా. ఇది మన ఫ్రెండే కదా. పట్టుకోవద్దు, పట్టుకుంటే మళ్ళీ అది భయపడి ఇంకో నేను ఫ్రెండ్స్ అని దగ్గరికి వస్తే నన్ను భయపెట్టాలని చూస్తారు చూడు వీళ్ళు అనుకుంటారు అట్లా. అందుకనే మనం ఇక్కడ ఇంకా బోల్డ్ అండ్ బటర్ఫ్లైస్ వచ్చినాయి చూడు. మనం వాటిని చంపకుండా అవి భయపడతాయి అట్లా. అందుకనే ఇక్కడ ఇంకో మన పిల్లి చూడు, మన పిల్లి ఇక్కడికి ఎక్కింది, ఇక్కడ ఎక్కింది. నాకుతుంది చూడు, లాలిపాపులా ఎందుకంటే తోగా అతికించుకొని లాలిపాపులా అది నాకుతుంది చూడు. పిల్లి చూడు, అక్కడ ఒక పిల్లి, ఇక్కడ ఒక పిల్లి. ఈ బటర్ఫ్లైస్ ఇప్పుడే చాలా వచ్చినాయి, మళ్ళీ పోయినాయి ఈ పూల కోసం. ఇగో ఇక్కడ ఒక పిల్లి ఉంది, ఇక్కడేమో ఇక్కడ ఇలా కాకరకాయ కింద ఉంది చూడు, చూయించు. కాకరకాయ అమ్మ భలే ముగ్గులు పెట్టింది, కల్లాపు చల్లి. ఇంకో పిల్లి అక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ ఈ ఫ్లవర్స్ కోసం హనీ బీస్ అన్ని. ఇదిగో ఇంకో పిల్లి పోతుంది, ఇంకో పిల్లి ఇక్కడ ఒక పువ్వు ఉంది, దాని లోపల ఇంకో కాయ కూడా ఉంది చూడు. చూపి కాయేది చూయించు. ఇదిగో ఇక్కడ కాయ కూడా ఉంది. ఇక్కడ కాయ, ఇక్కడ పువ్వు, ఇక్కడ కాయ, ఇక్కడ కాయ, ఇక్కడ పువ్వు. ఇలా భలే ఉన్నాయి కదా మహావీర్. కాకరకాయలు చూసారులే వాళ్ళు. ఇక్కడ ఇంకో నిన్న నీకు హనీబీస్ చెప్పేటప్పుడు హనీబీస్ అవన్నీ వచ్చి కొత్తగా పెట్టినాయి కదా మనకి. అంగో అది నిన్న పెట్టేటప్పుడు నిన్న ఆ హనీబీస్ పెట్టేటప్పుడు నేను పిలిస్తే నువ్వు రాలేదు. ఇదిగో బటర్ఫ్లై ఒకటి వచ్చింది చూడు ఇప్పుడే. ఇదిగో ఇంకో బటర్ఫ్లై వచ్చింది. ఇదిగో ఇంకో బటర్ఫ్లై వచ్చింది చూడు, ఇది బ్లాక్. వావ్, ఇది బ్లాక్ బటర్ఫ్లై మహావీర్, బ్లాక్ది. ఇది భలే ఉంది కదా. ఇది చూడు, ఈ తులసి వనంలోంచి వెతుకుతూ
మన దగ్గరికి వచ్చింది కదా, మనం ఇల్లాక పిలిచినప్పుడు అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచిగా మన దగ్గరికి వచ్చింది. మన ఫ్రెండ్సే కదా ఇవన్నీ, అందుకనే కదా కదా మహావీర్ భలే ఉంటాయి ఇవన్నీ. ఏంటి మన చేతిలో పెట్టుకొని చేతిలో పెడితే అవి భయపడతాయి మహావీర్, అవి భయపడతాయి. అందుకనే చేతిలో వద్దు. అది వాటిని మనం ఫ్రెండ్స్ చేసుకోవాలి. మన ఫ్రెండ్స్ అవ్వాలంటే వాటిని మన దగ్గరికి వచ్చేంత ధైర్యాన్ని వాటికి కల్పించాలి. మనం ఏమనుకుంటా మన మైండ్లో కూడా వాటిని ఎలాంటి కొట్టకుండా తిట్టకుండా హాని చేయకుండా ఉండే ఆ ఫీలింగ్ వాటిలో కనిపించింది అనుకో, అవి మన దగ్గరికి వస్తాయి. ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వచ్చినాయి అంటే అయ్యో వెళ్ళిపోయింది. లేదు ఎటుపోయింది మహావీర్. వావ్ కాకరకాయ ఇక్కడ కూడా ఒకటి కింద ఇక్కడ భలే ఉన్నాయి కదా మహావీర్. తీస్తా ఇది అయ్యో ఇది చూడవైతివి నువ్వు, ఇది చూడలేదేంది? ఇట్రా ఈ మన తేనెటీగలు, ఇంకో పిల్లి ఇక్కడ ఒకటి పండింది, ఇక్కడ ఒక పిల్లి దూకుతుంది, దూకింది. ఇక్కడ ఇంకో చిన్న పిల్లి ఇక్కడ పడింది, పడుకో నేనేం డిస్టర్బ్ చేయను. ఇదిగో ఇది ఇక్కడ పడుకుంది చూడు, ముగ్గు అమ్మేసిన ముగ్గు పక్కమంటే పడుకుంది. నీ ఫ్రెండే కదా పిల్లి కూడా కదా మహావీర్. ఏం గర్వదు అది నిన్ను. మంచిగా నువ్వు దాన్ని ఏదన్నా కర్ర తీసుకొని కొడితేనే అది నీ మీదకి వస్తుంది. కానీ నువ్వు మంచిగా పట్టుకో తోకని పట్టుకున్నా కానీ ఏమన్నది అది. చూసినావా ఏమనట్లేదు, మంచిగా ఇట్లా మంచిగా చూసినావా ఏమనట్లేదు మంచిగా. నేను అట్లా ఫ్రెండ్షిప్ మంచిగా మన ఫ్రెండ్సే ఇవన్నీ మన ఫ్రెండ్సే మహావీర్. ఇవన్నీ మన ఫ్రెండ్సే మహావీర్. అది చూడు ఎంత మంచిగా నీకు ఊరికే రాసుకుంటుంది కదా, నువ్వు అక్కడ నిలబడితే మొత్తం అది ఎప్పుడు ఇంకో పండుటాకులన్నీ రాలి పడుతున్నాయి. ఎండుటాకులు భలేగా. బటర్ఫ్లై ఎటుపోయింది మహావీర్? ఇంతసేపు ఇటు ఉండేగా, ఇప్పుడు రా తేనెటీగలు చూద్దా. ఈ తేనెటీగలు చూడు, నిన్న ఈ తేనెటీగలు పెట్టేటప్పుడు నిన్ను పిలుస్తుంటే నువ్వు వేరే హడావుడిలో ఉన్నావు. ఇదిగో చూడు తేనెటీగలు, ఇదిగో చూడు మహావీర్. నిన్ననే పెట్టినాయి ఫ్రెష్గా కొత్తగా ఈ కరివేపాకు చెట్టుకి. ఎందుకంటే ఈ పూలు ఇవన్నీ ఉన్నాయి కదా మన ఇంట్లో, అందుకోసమనే ఈ నేచర్ ఇదంతా ఉంది కదా మన ఇంట్లో, లైఫ్ ఉంది కదా, అందుకోసం ఈ పిల్లిని మహావీర్ భలే దూతున్నాడు. మంచిగా నువ్వు పిల్లి బెస్ట్ ఫ్రెండ్స్ కదా. మంచిది పిల్లి. ఇక్కడ ఇంకో బటర్ఫ్లై వచ్చింది, అక్కడికి వచ్చింది. ఇదిగో బటర్ఫ్లై ఇక్కడికి వచ్చింది మహావీర్, బటర్ఫ్లై ఇక్కడికి వచ్చింది. ఇదిగో అదిగో బటర్ఫ్లై. ఈ బటర్ఫ్లై ఇక్కడ కూడా ఇక్కడ పిల్లులు రెస్ట్ తీసుకుంటున్నాయి మన పిల్లులు. ఇదిగో బటర్ఫ్లై ఇంకా అది భలే ఆడుకుంటుంది ఇక్కడ బటర్ఫ్లై అయితే. బటర్ఫ్లైస్ చూడు మహావీర్ ఎంత మంచిగా. ఇదేమో ఎర్ర బటర్ఫ్లై. పిల్లుల్ని ఏం డిస్టర్బ్ చేయక అట్లా చేయద్దు. బటర్ఫ్లై చూడు ఎంత మంచిగా కదా, భలే ఉంది. ఈ పసుపు చెట్టు, ఇది పసుపు చెట్టుకి మంచిగా ఇంతసేపు ఉంది. ఏందో నువ్వు ఒకేసారి దాటి ముందు దూకినావు కదా, అందుకే అవి భయపడ్డాయి, అందుకే దూరం పోతుంది. నువ్వు మంచిగా వాటిని దగ్గర ప్రేమగా తీసుకుంటే మంచిగా ఉండేవి అవి. అలా ఇట్రా మహావీరిక. మహావీర్ మహావీర్ ఏంటి మహావీర్ డ్యాన్స్ వేస్తున్నావా? మహావీర్ చూడండి ఎంత మంచిగా డ్యాన్స్ వేస్తుండో. ఆ ఎనర్జీ ఫ్లో, ఆ స్వేచ్ఛలో, ఆ ప్రేమలో, ఆ ఫ్రీడంలో ఇలా వికసిస్తారు పిల్లలు.
ఆనపోయి ఇక్కడ పోయి ఇట్రా మహావీర్ ఇక్కడే మా మమ్మీ ఆమెటుక సీత పెడితే ఎలా చేస్తావు ఆమెటుక సీత పోయి ఇలా అంటున్నాడు. ఒకప్పుడు అలానే వేసాను. ఒక అబ్బాయి మా ఇంటికి వస్తే ఇక్కడ పోయింది ఇలా అడ్డం అయిపోయింది. చూపు సీత గుర్ర రాబురు కొట్టి చెప్ప చాలి చుబ్బలు కుర్రవి చెప్పకోడి చుడుకోడి వావ్ నువ్వు భలే వేస్తున్నావు. వావ్ పిట్టలు కూడా వచ్చినాయి మహావీర్. వావ్ పిట్టలు చూడు. అవి పిట్టలు బటర్ఫ్లై. ఇదిగో పిట్టలు చూడు. ఇంకో పిట్టలు కూడా వచ్చినాయి. అదిగో పిట్ట చూడు. పిట్టలు చూడు మహావీర్. డాన్స్ వేస్తున్నావా? ఇంకో పిట్ట చూడు మహావీర్. పిట్ట అవి ఆగు వస్తున్నా. అవి వెళ్ళిపోయింది. ఇక్కడ పిట్టగూళ్ళు ఇవన్నీ భలే ఉన్నాయి కదా మహావీర్. పిట్టగూళ్ళు కూడా చూపిద్దామా? డ్యాన్స్ వేస్తావా? వెయ్యి. ఇంకో పండుటాకు రాలి పడుతుంది. వెయ్యి. ఏం డ్యాన్స్ అవుతుంది? వేసేయి. మహావీర్ అలా చూడండి ఎంత మనం ఈ బాల్యాన్ని ఇదంతా మిస్ అయ్యాం మనం. ఇదంతా మన కండిషనింగ్ తోటి, మన తల్లిదండ్రుల తెలిసి తెలియని ఆఫ్ మైండ్ తోటి, అజ్ఞానంతో ఈ స్వేచ్ఛని వీటి విలువ తెలియకుండా పెరిగాం. అందుకనే మనం మిస్ అయ్యాం. అదే ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ఇలా ఉంటే బాల్యం ఎంత బాగుంటుందో. ఇంకో బటర్ఫ్లై ఒకటి ఎల్లోది కూడా వచ్చింది మహావీర్. ఎల్లో బటర్ఫ్లై చూడు. ఎల్లో బటర్ఫ్లై అదిగో 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 ఇలా ఇలాంటి ప్రేమలో, స్వేచ్ఛలో, ఇలాంటి ప్రకృతి ఒడిలో, ఎన్విరాన్మెంట్లో బై డిఫాల్ట్గా పిల్లలు వికసించడానికే ఉంటుంది. ఈ బటర్ఫ్లైస్ చుట్టూ ఎన్ని వస్తున్నాయో. ఇక్కడ ఒకటి చూడు. ఎల్లో కలర్ చూడు. ఎల్లో కలర్ బటర్ఫ్లై చూడండి. ఇది ఎల్లో కలర్, ప్యూర్ ఎల్లో బ్లాక్. వావ్ 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 వావ్. బటర్ఫ్లై పోయింది ఇక్కడ. వావ్. ఇలా ఈ నేచర్లో, ప్రకృతి ఒడిలో ఎంత ఈ జీవనం. ప్రకృతి మన పక్కన ఉంటే మనం కూడా బై డిఫాల్ట్గా సైలెంట్గా, పీస్ఫుల్గా, హార్మోనియస్గా, సచ్ సెరెనిటీ తోటి ఉంటాం మనం. పెట్టి కొనుక్కొచ్చుకోవాలి. కొనుక్కొచ్చుకున్నాక చాలా పెట్టి అట్లా సౌండ్ చేయాలా? చెయ్యి కింద నుంచి తీస్తే కింద పడి సౌండ్ వస్తుంది. అట్లా పెట్టాలంటే గట్టిగా పెట్టాలి. గట్టిగా చెయ్యి కింద ప్లేస్. ఈ పువ్వు చూడు మహావీర్. ఇది ఇంకా రాలలేదు చూడు. పారిజాత ఇది. ఇంకా పువ్వు చెట్టుకి పెళ్ళి చూస్తాను ఒకసారి. చెట్టు దానికి అతికి పెట్టరు. దానికి అతుకు పెట్టలే మహావీర్. చెట్టుకి అతుకు పెట్టలే. చెట్టు దిగి నుంచే కింద పడతాయి అవి. అతుకు పెట్టడం కాదు మహావీర్. చూడండి చెట్టుకి అతుకు పెట్టిర్రు ఎవరో అంటారు. కాదు. చాక్లెట్లు ఇంటి తెచ్చుకొని చెట్టుకి అతికాడు. చెట్టుకి అతగా పెట్టి ఒక వాటిని చూసి అతికింది. ఏమన్నమాట కాదు, అది కన్నా అయ్యే పూసినాయి అన్నమాట. అన్నది మహావీర్. ఆ ఆనందం ఇలా
దీన్ని కాపాడుకోవాలి, ఈ సెన్సిటివిటీని, ఈ ఇన్నోసెన్స్ని, వీటిని కాపాడుకుంటే అదే అత్యంత విలువైంది. నాకు తెలిసి అదంతా మిస్ అయ్యి మళ్ళీ చాలా ఇదైపోయి చాలా సంవత్సరాలు గడిచి నానా ఇబ్బందులు పడి నానా ఇదైపోయి మళ్ళీ వెనకకు తిరగటం కంటే దీన్ని ఇలా కాపాడుకుంటూ దీన్ని డిస్టర్బ్ చేయకుంటూ దీనికి ఇంకా యాడ్ చేస్తూ ఎడ్యుకేషన్ అయినా ఏదైనా కానీ డిస్టర్బ్ కాకుండా అలా చేయటమే రియల్ ఎడ్యుకేషన్. మహావీర్ చూసుకొని నడు. చూడండి మహావీర్ ఇక్కడ ఉత్తరేని చూడు మహావీర్. ఇవి ఇట్లా వీటికి టచ్ అయితే ఇవి ఇట్లా చూడు కుచ్చుకుంటాయి, అందుకనే ఇట్లా టచ్ కాదు. మహావీర్ ఆటలు ఇలా. మహావీర్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో ఈ కాయలు, ఇవన్నీ కూడా నేచరు ఇదంతా. మహావీర్ జాగ్రత్తగా నువ్వు ఇది చేసుకో. మహావీర్ చూడండి ఇలా. వావ్, ఇవన్నీ ఎంత అద్భుతంగా ఉందో. ఏంటి మహావీర్? వావ్, ఇక నువ్వు ఇక్కడ ఆడుకో. అమ్మేది గౌతమి ఎక్కడుంది? వావ్, వీటి కాయలు చూడండి, ఇవి భలే ఉన్నాయి. ఇవి పాలు, వీటి ఆకులు, ఇవి పాలు. ఈ పాలని తీసుకెళ్ళి ఈ ఆకుకి ఇట్లా పాలు వస్తాయి. ఆ పాలని నీకు ముళ్ళులు గుచ్చుకున్నా ఏదైనా గుచ్చుకున్నా కానీ వాటిని ఆ పాలు ఆ ముళ్ళు దగ్గర వాటి దగ్గర వేస్తే ఆ ముళ్ళు లోపలికి ఉన్న ముళ్ళు కూడా ఊరికే వచ్చేస్తుంది. ఇదేదో గుడిసె పాలో ఏదో అంటారు. అక్కడ ఒక బటర్ఫ్లై చూడండి దూరాన. ఇక రామ పిట్ట ఇక్కడికో బటర్ఫ్లై వచ్చింది. పిట్టలు పక్షులు బటర్ఫ్లైస్ ఇక్కడ చూడు మహావీర్. వావ్, ఇక్కడికి పిట్టలు. ఇదిగో దీని మీదికి బటర్ఫ్లై వచ్చింది, ఈ ఉయ్యాల గొలుసు మీదికి పోయింది, మళ్ళీ పోయింది. గౌతమి ఏది? గౌతమి ఎక్కడుంది? వావ్, పిట్టలు. వావ్, గౌతమి వేర్ ఆర్ యూ? గౌతమి వేర్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ డూయింగ్? గౌతమి వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్ గౌతమి? ఏం చేస్తున్నావు గౌతమి? వాట్ ఆర్ యూ డూయింగ్ గౌతమి? మస్తు ఎంజాయ్ చేస్తున్నావుగా గౌతమి ఈ నేచర్ని. ఏం చేస్తున్నావు? స్పీచెస్ వింటున్నావా? ఓకే. ఏంటి అది నాకు ఒకటి ఏమర్థమైందంటే, నిజంగా మీరు చెప్పారు కదా డెత్ చావు గురించి చెప్పిర్రు, అది చాలా చాలా బాగా అనిపించింది. అది బాగుంది. నిజంగా ఏమీ ఉండదు, మనము అనవసరంగా టెన్షన్లు అవి పెట్టుకొని మన బాడీని మనమే హింసిస్తున్నాం. ఎవరో హింసించాల్సిన అవసరం లేదు. మన బాడీని మన మైండ్ని మనమే స్ట్రెస్ ఫీల్ అయ్యి మన శరీరాన్ని మనం భారంగా ఫీల్ అయ్యేటట్టు చేసుకుంటున్నారు. అసలు వాస్తవానికి ఏమీ ఉండదు. నేచర్ అనేది మనకు అన్ని అందిస్తుంది. కాబట్టి ఏంటిదంటే బయట నుంచి వచ్చేది ఉండదు, నేచర్ నుంచి అంతా వస్తుంది. అలాంటప్పుడు మనం దేని గురించి స్ట్రెస్ పెట్టద్దు. ఇప్పుడు ఈ మనీ వల్ల మనం ఏం చేస్తున్నాం అంటే, మన మనీ వల్ల మొత్తం స్ట్రెస్ ఫీల్ అవడమే అవుతుంది. ఈ మనీ అనేది అవసరానికి తప్పించి అధిక పెంచుకోవడం వల్ల మనకి టెన్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఎక్కువైపోతున్నాయి. వాటి వల్ల ఒకళ్ళకి నిరూపించుకోవడం కోసం మన బాడీని మన శక్తిని అనవసరంగా ఎక్కువ ఏండ్లు బతికే వాళ్ళు కూడా తక్కువ లైఫ్ టైం ఎందుకు వస్తుంది? టెన్షన్స్. ప్రతి ఒడికి మనీ ఉండడం వల్ల ఈఎంఐ ప్రాబ్లమ్స్, మనీ ప్రాబ్లమ్స్, వైఫ్ అన్ని ఉండాలి, ఫర్నిచర్స్, ఇవన్నీ అవసరం. అంటే ఆ భార్యాభర్తలు సరిగా లేక ఆశలు దురాశలు దుఃఖాలు. మనం అనుకుంటాం కదా మనీ వస్తే మనం అంత హ్యాపీగా ఉంటాము, లేని వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా బతుకుతారు. మనం ఉన్నా కూడా బతకలేకపోతున్నాం. ఒక వాళ్ళతో మనం పోల్చుకుంటున్నాం. ఫస్ట్ మనం పోల్చుకోవడం వల్ల వాళ్ళకి బెడ్ ఉంది, మనకు కూడా ఉంటే బాగుండు, ఇవన్నీ కోరికలు. వాటి వల్ల మనకి ప్రశాంతత రాదు. పోల్చుకోవడం వల్ల అనేది మనకి ప్రశాంతత రాదు. నేచర్లో ఇలా ఉండి ఆ పక్షులను ఆస్వాదించే మైండ్ సెట్ ఉంటుందా? సరే, ఒక బిజినెస్ వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఇక్కడ కూర్చొని నేచర్ని ఆస్వాదించేంత ఉండదన్నమాట. వాళ్ళు ఇక్కడ కూర్చున్నా కూడా అదే బిజినెస్ పనులే ఫ్యూచర్లోనే ఉంటాయి. మనకి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకోండి, ఒక చెట్టు నీడ చాలు, మనం హ్యాపీగా
ఎంజాయ్ చేయడానికి. నేచర్ లో ఎన్నో ఉన్నాయి, వాటిని మిస్ అవుతున్నాం చాలా. సరే మన అవసరాల కోసం మనం ఏం చేస్తున్నాం, మన అభివృద్ధి కోసం అన్నిటినీ నాశనం పట్టిస్తున్నాం. వాళ్ళకన్నా గొప్పగా ఉండాలి, వాళ్ళకన్నా గొప్పగా ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ మన మైండ్, మన బాడీ సరే సంపాదించినాక సరే స్ట్రెస్ ఫీల్ అయ్యి నువ్వు చచ్చిపోతావు. చివరికి నువ్వు అనుభవించేది ఏముండదు. కనీసం బతికినంత కాలం నేచర్ లో ఆస్వాదించినందుకు అన్ని వచ్చిన ఫీలింగ్ వస్తుంది మనుషులకి. ఈ డబ్బు పోల్చుకోవడం వల్ల మానసిక టెన్షన్లు ఎక్కువ అయిపోతాయి. వాళ్ళ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంది, మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. అక్కడి నుంచి సరే మనకు వచ్చింది కదా హ్యాపీనెస్ అనేది ఉండదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. అబ్బా అది ఉంటే బాగుండి, ఇదంటే బాగుండి, ఇంకా ఇల్లు మీద ఇల్లు ఉంటే బాగుండ అనే ఎక్కువ ఉంటుంది. కానీ మనకి కోరికలకి అంతం అనేది ఉండదు. అంటే కంపారిజన్, కాంపిటీషను, వీటి వల్లనే లైఫ్ అంతా జడ్జిమెంటు, ఈ సొసైటీ, ఈ అన్నిటిని పట్టించుకోవడం వల్లనే మనము ఏది ఉన్నా కానీ ఆస్వాదించలేకపోతున్నాం దాంతో. ఎందుకంటే ఒకరికి కొంత ఉంటుంది, ఆ కొంత సరిపోదు కదా. అది వచ్చింది ఇప్పుడు ఎంత 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 అయితే సరిపోతుంది. సరే ఫంక్షన్లోకి వెళ్ళాను అనుకోండి, నాకేం లేవు అనుకుంటున్నాం, ఊరికే చెప్తున్నా ఒక పోలిక. ఎట్లా అంటే ఇప్పుడు నేను నార్మల్గా నా దగ్గర ఏముండవు వస్తువులు, నార్మల్గా చీర కట్టుకుంటూ చెప్తా అలా వెళ్ళిపోతాం. సరే మనల్ని ఎవరు డేకపోవద్దు, కానీ అది మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే అది మనది కాదు, అది శాశ్వతం కాదు. ఆమె దగ్గర ఇప్పుడు మనీ ఉందండి, పొరపాటున అది పోయిందనుకో ఆమెకుంటుందా విలువ? ఉండదు. అట్లా ఉండదు, బెల్లం ఉన్నంతసేపు కదా. అలాంటి మనకి ఎందుకు మనకు అలాంటి వాళ్ళు అవసరం లేదు కదా. బెల్లం లేకపోయినా ఏం లేకపోయినా ఉండే వాళ్ళే స్థిరమైనది. నేచర్ లో అంతా ఒకటే. మనం ఉన్నా లేకున్నా మనకి ఎట్లున్నా కానీ మన నేచర్ మనకు తోడుగా ఉంటుంది. అందుకే ఎప్పుడు నిరంతరం నార్మల్గా ఉండాలి, అందరూ హాయిగా నేచర్ తో కలిసి ఉండాలి. మనకి కావాలి కోరికలు ఎక్కువైనంత మనకి నేచర్ని మనమే దూరం చేసుకున్నాము. మనం అనుకుంటాం కదా వాతావరణం ఏందో ఇట్లా అయింది, మన పరిస్థితులు ఏంది ఇలా మారిపోయినాయి అనేది ఏమీ ఉండదు. మనం అన్ని పరిస్థితులు మనం కల్పించుకున్నదే. మనకి లేకపోవడం అనేది దరిద్రమైన లేవంగానే దరిద్రంగా ఆలోచిస్తే ఏంది ఇప్పుడు అదే పరిస్థితిలో వాస్తవం ఉంది. ఏంటంటే నువ్వు ఇప్పుడు వాటితోటి గేమ్స్ ఆడతావు కదా, అంటే నీకు ఆ బొమ్మలు వాటితోటి ఈ నేచర్ తోటి ఇట్లా ఆడతావు కదా, వాళ్ళేమో మైండ్ తోటి గేమ్ ఆడుతారు. ఆ మైండే వాళ్ళని గేమ్ ఆడుకుంటుంది. వాళ్ళతోటి వాళ్ళ మైండ్ని వాళ్ళ ఆధీనంలో ఉండదు, వస్తువుల ఆధీనంలో ఉండి వాళ్ళకి అదే కావాలి, అదే ఆడుకుంటుంది మైండ్. వాళ్ళు ఆడుకోవట్లేదు మైండ్ తోటి, అదే వీళ్ళని ఆడుకుంటుంది ఈ వీళ్ళందరినీ. అందుకనే వాళ్ళకి అది ఎప్పటికీ అది ఎండ్లెస్. అంటే దానికి నువ్వేమో బొమ్మలతో ఆడుకుంటావు కదా మహావీర్, వాళ్ళేమో వాళ్ళని మైండ్ బొమ్మల్లాగా ఆడుకుంటుంది. అలా కాదు, బొమ్మలే మైండ్ చేసుకొని బొమ్మల్ని మనుషులని మైండ్ తీసుకొని బొమ్మలాగా చేసుకొని ఆడుకుంటుందా ఎవరన్నా? అవును మహావీర్, అట్లనే జరుగుతుంది ఇప్పుడు. నీకు అది అర్థం కాదులే, నీకు పెద్ద అయిన తర్వాత అర్థమైంది. మీకు ఒకటి చెప్పనా, జంతువు ఉందండి, ఉదాహరణ అడవిలో ఒక జంతువు తిరుగుతుంది, దానికి ఇల్లు ఉందా? లేదు. సామాన్లు ఉన్నాయా? వంట చేసుకోవడానికి ఏదీ లేదు. చూడండి, ఏమీ లేకపోయినా ఆ పులులు, సింహం, జింకలు, దుప్పులు, నెమలిలు అవన్నీ బతుకుతున్నాయి. అలాగే మనం కూడా బతకొచ్చు, సేమ్ అలాగే బతకొచ్చు. మనం మనీ సంపాదించి చెడిపోతున్నాం. వాళ్ళు అంటే మనీ అనేది అవసరమే కానీ జీవితం అది కాదు కదా. అవసరానికి సరిపడా కావాలి. అదే అవసరం కూడా, మనీ అవసరం కూడా లేకుండా ఉంటే అసలు అప్పట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అప్పట్లో వాళ్ళకి పొలాలు వాళ్ళే పండించుకునే వాళ్ళు. వాళ్ళకి వీళ్ళు షేరింగ్, వీళ్ళకి వాళ్ళు షేరింగ్ తప్పించి వాళ్ళు అమ్మడం కొనడం అనేది లేదు అసలు అప్పట్లో. అలాగే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు, కానీ మనం మనీ కోసం పరిగెత్తి ఒకళ్ళకంటే ఒకళ్ళు బిల్డింగ్ కట్టుకోవాలి, వాళ్ళకంటే ఎక్కువ సంపాదించాలి, వాళ్ళలో మనం గౌరవంగా ఉండాలి. ఆ గౌరవం తొక్క ఎవ్వరు ఏం చూడరండి. ఉన్నంత కాలమే మనుషులకు గుర్తిస్తారు, కానీ మనీ అవసరం లేదు ఎవరికి కూడా. మనీని తీసేస్తే అవసరం ఉన్నంత వరకు ఉంటే ఉండండి, వాడికి ఈఎంఐలు కట్టాల్సిన ప్రాబ్లం లేదు, పిల్లలతో ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా ఆయన ఆడుకొని తింటాడు, హాయిగా చెట్టు కింద పడుకుంటాడు. ఆయన అసలేం లైఫ్ జీవిస్తుండు. వాస్తవం చెప్పాలంటే మనందరం కూడా మనీలో కొట్టుకుపోయి వస్తున్నాం. వాడు అసలు ప్రశాంతంగా వస్తాడు, ఆడుకొని హాయిగా తింటాడు, పాటలు పాడుకుంటాడు. వాడిని పిచ్చోడు అనుకుంటాడు, కానీ వాడంత పిచ్చోళ్ళు ఎవరు ఉండరు. ఇంకా నిజం అది అర్థం చేసుకున్న వాళ్ళకి లైఫ్ అంటే ఏందో. మహావీర్ కొబ్బరికాయ పడ్డదంట, తీసుకొని రా. మహావీర్ తీసుకొని రా, బయట మన చెట్టు కొబ్బరికాయ పడ్డదంట, తీసుకొని రా పో. ఇస్తుంది పో, బయట పడ్డది అంట చెట్టు మనకి ఇస్తుంది పో, కింద పడ్డది తీసుకొని రా.
అట్లా నేచర్ నుంచి మనకి ఒక ఋషి అంట అండి, ఏమీ లేకుండా ఆయన ఏది లేకుండా పోయి ధ్యానం చేసుకుంటున్నాడంట ఒక చెట్టు దగ్గర. తనకి ఆకలి నిద్ర ఏం లేదు. ఆకలి అయితే ఆ చెట్టే వంగి పండ్లు ఇచ్చిందంట. అట్లా నేచర్లో మనం సరెండర్ అయినాం అనుకోండి, మనకి నేచర్లో ఏది దొరకదంటూ ఉండదు. నీళ్ళకి మన అవసరాలు అందిస్తుంది, అత్యవసరాలు, మన ఆకలి తీరుస్తుంది, మన దాహం తీరుస్తుంది. మన కోరికలు, మన అవసరాలు ఎంతకు దిగజారినాయి అంటే నేచర్ని ధ్వంసం చేసేంతకు దిగజారింది. అందుకే నేచర్ మనల్ని ధ్వంసం చేసే వరకు తెచ్చుకోవద్దు ఎవరు కూడా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ కరోనాలు ఇవన్నీ దేనివల్ల? మన వల్లనే వచ్చినాయి. అవన్నీ కూడా మనం చేసినవే. మనుషుల ఫ్లాట్లని, బిజినెస్లని, డబ్బులని అట్లా 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 కొట్టుకుపోతుంది జీవితం. సరే, మనల్ని ఎవరిని పట్టించుకోకుండా పర్వాలేదు, మనం ఎందుకు బాధపడాలి? ఎందుకంటే మనం నిజాయితీగా జీవిస్తున్నప్పుడు నిజాయితీగా జీవించినప్పుడు ఎవరికి భయపడొద్దు, హ్యాపీగా ఉండాలి. నేచర్కి లొంగి ఉంటే మనకి ఇంకా అంతకన్నా అదృష్టం లేదు. మనది మనకి తెలిస్తే చాలు, మన అంతరాత్మకి మనం ఏంటి అనేది తెలిస్తే చాలు. వేరే ఒకరు మనని గొప్పవాళ్ళు అనుకోవాలి, లేకుంటే మనకి ఇది అనుకోవాలి, మనం గౌరవించాలి అనుకోవాలి. డబ్బు వదిలా అంత మంచి అరటి పండ్లు ఇప్పుడు అదే పైసలతో కొనుక్కోగలుగుతాం మనం? లేదు కదా. అదే అరటికాయని మేము స్వచ్ఛంగా తినగలుగుతున్నాం మనీ లేకపోయినా. అదే అనమాట చెట్టు ఇచ్చే నేచర్ లోంచి ఏదైనా అద్భుతాలే. ఈ సపోటా ఉందండి, ఈ సపోటా కూడా ఒక అద్భుతం. అన్ని న్యాచురల్ గా పండించుకునే వాళ్ళు ఇప్పుడు కెమికల్ ఫుడ్ ఎందుకు తింటున్నాం? మనం అడవులకి లేకుండా చేసి ఇప్పుడు కోతులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, పులులు వస్తున్నాయి అని ఇప్పుడు వింటున్నారు కదా. ఎందుకు వస్తున్నాయి? వాటికి లేకుండా చేసినాం కాబట్టి మన ఇళ్లలో జొరబడ్డం తప్పలేదు. అవునవును. ఈ సపోటా కాయలు ఇప్పుడే కాదు, వాటిని నిందించడం కాదు, మనం చేసిన పాపాలకి పాపం అయిపోతుంది. సారీ చెట్టు మహావీర్ చూడండి, ప్రతిసారి చూడక తగిలినా కానీ అంత సెన్స్ తోటి ఉన్నాడు. ఇది అలవాటు చేస్తే పిల్లలకి, ఈ చెట్టు కొంచెం తలిగింది అయితే కొంచెం తగిలినా వాడు సెన్స్ చేస్తున్నాడు. అంత సున్నితంగా ఆ సున్నితత్వాన్ని, ఆ సెన్సిటివిటీని, ఆ ఇన్నోసెన్స్ని కాపాడుకోవాలి కదా మహావీర్. కావాలి పూజ కోసం పూలు కావాలి, పూజ కోసం పూలు కావాలి, ప్రతి ఒక్కటి దానికి పూలు పండ్లు కావాలి, అన్ని కొనుక్కోవడం. ఒకప్పుడు మన ఇంట్లోనే వెళ్ళేవి, కానీ ఉన్న వాటిని ఆస్వాదించడం ఎంత తక్కువైపోయింది ఇప్పటి రోజుల్లో. అసలు చూడండి, ఇలా నేచర్ ని చూసే రోజులు అసలు ఒకప్పుడే మా అమ్మమ్మ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్తే కోతులకి దట్టంగా ఉండేవి. ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి. అసలు వాటిని చూస్తుంటే తలుసుకుంటే గుండె తరకపోతుంది. అసలు మనం చేసిన ఇంకా అభివృద్ధి అనుకుంటా పోతున్నారు, కానీ అసలైన అభివృద్ధి మొదట్లోంచే పోయింది. అప్పట్లోనే ఎంతో కానీ పులులు కానీ మనం లేకుండా చేసిన వాటికి అవి శిక్ష అనుభవిస్తున్నాయి. అవి ఇంట్లోకి రావడం తప్పులేదు, వాటికి లేకుండా చేసి మనమే ఉంటున్నాం కాబట్టి అందువల్ల ఇది నాకు తెలిసింది ఒక జీవిత సత్యం. థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్ యూ. ఇదేదో మేము అట్లా స్పాంటేనియస్గా అట్లా బటర్ఫ్లై వస్తే నేనేదో అది తీద్దామని తీస్తుంటే ఇక్కడ గౌతమి ఎక్కడుందని చూసే వరకు ఇక్కడ ఉంది. సరే, థ్యాంక్ యూ గౌతమి. నీ భాషలో నీకు అర్థమైన దాంట్లో ఆ రియాలిటీని చెప్పావు. థ్యాంక్ యూ. మహావీర్, ఏం చేస్తున్నావు మహావీర్? మాకు ఉండేందుకు మనీ లేకపోయినా కూడా పండ్లు చెట్లను చదువుకోవడం వల్ల కొబ్బరికాయ చెట్ల నుంచి కొబ్బరికాయలు వస్తున్నాయి, మాకు అరటి చెట్ల నుంచి కూర అరటికాయలు వస్తున్నాయి, తినే పండ్లు వస్తున్నాయి, సపోటాలు వస్తున్నాయి, పూలు కావాలంటే కనకంబరాలు వస్తున్నాయి, రకరకాల పూల చెట్ల నుంచి వస్తున్నాయి. మాకు అన్నిటికి మించి ఈ రోజుల్లో దొరకంది ఒకటి ఉంది, ప్యూర్ ఆక్సిజన్. అది మా ఇంట్లో దొరుకుతుంది నాకు. తులసి చెట్లు, గానుగ చెట్లు, గోరింటాకు చెట్లు, ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి ఇదిగో ఇదంతా ప్రకృతితో సరెండర్ అయ్యి ప్రకృతితో ఉంటే మనము హాయిగా ఉంటాం. ఏంటి మహావీర్? ఏంటి? ఓ సారీ చెట్టు. మహావీర్ చెట్టుని కొంచెం డిస్టర్బ్ చేసినా తను ఊరుకోడు, తను చాలా తనని తొక్కినంత ఇబ్బంది పడుతుంది. మహావీర్, ఇది ఎక్కడ తెచ్చావు? ఇదిగో అది ఎక్కడ తెచ్చావు చెప్పు. ఎక్కడ కింద? ఏది? ఆహా, ఏది మహావీర్? గాలిపటమా? ఏది గాలిపటం? ఓహో, ఇక్కడ చెట్టు మీద చిక్కిన అది చెప్తుండు మహావీర్, గాలిపటం అని. ఎక్కడికి వెళ్తున్నావు మహావీర్? చెట్టుకి సపోటా చెట్టు కాకుండా మనం చెట్టు ఎక్కుదాము అనే వీడియోలు చేస్తాను. ఓకే మహావీర్. థ్యాంక్ యూ గౌతమి. ఈరోజుకి థ్యాంక్ యూ.
for today. ఇంకా గుడ్ నేచర్ టుడే చెట్టెక్కేనో టుడే మనం చెట్టెక్కుదాం పదండి. నాకు కాకరకాయలు కోస్తున్నానండి. భూమిలో మనం ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే అన్ని దాచి పెట్టుకుంటాము, ఎవరికి పెట్టొద్దు, మనమే తినాలి, మనమే ఉండాలి అనుకుంటామా. కానీ ఒక్కటి మాత్రం మనకి అన్నిటిని ఇస్తుంది. సమానత్వం అనేది అక్కడే కనిపిస్తుంది మనకి. ఒక ఉన్నోడని ఉండదు, లేనోడని ఉండదు. ఒక భూమి మాత్రమే, ఒక నేలల్లోనే అదే గింజలు పండి అందులోనే గింజగా మళ్ళా ఏర్పడి అది దాచిపెట్టుకోదండి. ప్రతి ఒక్క విత్తనం దాంట్లో దుప్పలకి వెళ్ళిన తర్వాత అది బయటికి వచ్చేస్తుంది, మనకి ఇలాగా పంటనిస్తుంది. కానీ మనందరం అలా దాచిపెట్టుకొని మురగబెట్టుకొని డబ్బులు అన్నిటినీ దాచిన సొమ్ము దొంగల పాలన్నట్టు అలాగే అవుతుంది. నలుగురికి పంచితే మీ విలువ పెరుగుతుంది మంచిగా. చూడండి ఇలాగా, ఇది మేము వేయలేదండి, వాస్తవం చెప్తున్నా. పోయినసారి గింజలు పడి అదే ఇలా ఎదిగింది, ఇలా కాపాడుతుంది. ఒక మనిషిని నమ్ముకునేంత ప్రతిఫలం ఉండకపోవచ్చు, కానీ చూడండి ప్రకృతిలో మనకి ఏది కూడా దొరకనిది అంటూ ఉండదు, మనకు అన్ని దొరుకుతాయి. ఒక అడవిలో మనము తప్పిపోయినప్పుడు చూడండి చచ్చిపోం మనం. ఎందుకంటే మనకు అందులో అడవిలో బోలెడు చెట్లు ఉంటాయి, గిన్నె పండు చెట్లు, నేరేడు చెట్లు, ఇట్లాంటి కొబ్బరి చెట్లు. నేషనల్ అక్కడ చూపిస్తారు చూడండి, అక్కడ అందులో ఒక ఆయన మంచిగా పోయి అక్కడ అడవిలో జీవించట్లే చూపించాడు కదా మనకు అందరికి కూడా. చూడండి కాకరకాయలు ఇస్తా ఉంది మనకి, చెట్టు నుంచి ఏది ఫ్రీ కాదు అనుకో. మనకి నేచర్ నీకు చెప్దాం అనుకుంటున్నా, మనము ఈ నేచర్ ని అమ్ముకుంటున్నాం, తీసుకోలే అంటే నేచర్ నుంచి మనకు అన్ని ఫ్రీగా వస్తే మనం మాత్రం ఎందుకు అమ్ముకోవాలి? నేచర్ మనకు ఫ్రీగా ఇస్తుంది కదా, ఫ్రీగా ఇవ్వచ్చు, అందరికి షేర్ చేయొచ్చు కదా. డబ్బులు మన అదే నేచర్ డబ్బులు తీసుకుంటది అని తెలిస్తే ఎవడు పెడతాడు చెప్పు? ఎవడు ఫ్రీగా ఇచ్చింది ఫ్రీగా ఇవ్వడానికి కూడా మనకి అది రావట్లేదు. మొత్తంలో బిజినెస్ చేస్తే చేయొచ్చులే, కానీ కొన్ని కూడా ఇప్పుడు మన చుట్టుపక్కల మా 360 degrees వాళ్ళ ఇంట్లో కాసినవి కూడా వాళ్ళు 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి, 30 రూపాయలకి అమ్ముకుంటారు. అంటే వాటి విలువ తెలియదు, అవి ఏమవుతుంది అంత. గౌతమి ఇక్కడే ఉంది, నువ్వు చూడలేదు. నేను అటు రాలేదు, ఇంకా నేను అటు రాలేదు, ఫస్ట్ ఇందులోకి వచ్చేయా. ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయి చెట్లు. మన ఇంట్లో తెంపుకుంటుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇట్లా ఈ పింక్ కలర్ పెట్టుకోండి, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఆగు గౌతమి, చెప్పండి. పింక్ కలర్ దాని మీద ఒక ఇది చూడు, పింక్ కలర్ దాని మీద ఈ పురుగు చూడండి, దీన్ని లింగం పురుగు అంటారు. అవును, చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే నెమలికలు వస్తాయి అది ఇది అని చెప్పి పాపం వాటిని బంధించే వాళ్ళు మూర్ఖులంగా. కానీ అట్లా ఏముండదు. అబ్బా ఎంత బాగుందో ఇది ఈ చెట్టు మీద, అది కూడా కలర్ గా. అబ్బా నేచర్ లో చూడండి ఎన్ని కలర్స్. కానీ గుర్తించే మనస్తత్వం చాలా దూరం అయిపోయింది, నేచర్ ని గమనించే స్థితిని చాలా కోల్పోతున్నారు. మనం ఈ బయటి ఆర్భాటాలలో పడి ఇప్పుడు పార్కులు అసలు ఒకప్పుడు ఉన్నాయా? మన ఇంట్లో సాదుకునే వాటిని అక్కడ పెంచేసరికి పార్క్ అని అట్లా వెళ్తున్నాం. మన ఇంట్లో చెట్లను లేకుండా మొత్తం బండలేసి ఇలా కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకుంటే ఎంత కలకల్లా ముగ్గులు వేసుకొని ఇలా ఉంటే చూడండి, ఇంత బాగా అనిపిస్తుంటది. థ్యాంక్ యూ గౌతమి, నువ్వు నాకు ఆ సొరకాయ చెట్టు కూడా మేము పెట్టలేదండి, ఇచ్చిన గిఫ్ట్. నువ్వు సొరకాయ పిండి చూపియండి, లేతగా ముద్దు ముద్దుగా ఉన్నవి. ఈ సొర చెట్టు చూడండి, ఇది కూడా మేము ఏమి వేయలేదు. మేము చాలా సార్లు వేసి ఎంతో ప్రయత్నం చేసినా గానీ అవి బతకలేదు. పందికొక్కులు అవి ఇవి కొట్టేసి ఎలకలు కొరికినాయి. ఇప్పుడు మాత్రం చూడండి అసలు మేము ఏది అది పెట్టలేదు. దాని గింజలు అట్లా ఎట్లా రాలిపడ్డాయో ఎట్లా ఇవన్నీ ఇట్లా కాయలు కాసి ఇట్లా చూడండి, ఇదంతా ఇలా పాకింది, ఇలా మొత్తం స్ప్రెడ్ అయింది. ఇలాగ చూడండి ఎంత అబ్బా. నేచర్ అది బాగు చేయాలనుకుంటే ఎంతమంది ఎన్ని చేసినా కానీ వాడు చెడిపోదు. నేచర్ కొంచెం వీడిని ఎక్కువైంది, దీన్ని తగ్గియాలనుకుంటే ఎంతమంది సెక్యూరిటీ ఇచ్చినా వాడిని ఏది చేయాలో అది చేస్తాడు. గౌతమి చూడండి ఎలా ముగ్గులు పెట్టి కల్లాపు చల్లి, నా ప్రియా
నాకు చూడండి, అంటే ఇవి మనకి మ్యారేజే సెట్ కాదు ఇంత స్వేచ్ఛా జీవులకి, ఇది అనుకున్న వాళ్ళకి అద్భుతమైన ఇదేమో ఇదండి మన ఈ చెట్టు ఆముదం చెట్టు కూడా చాలా పెద్దది. దీనికి కూడా అల్లుకొని ఇలా 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 పోతూనే ఉంది ఇలా ప్రతి ఇంత స్ప్రెడ్ అయిపోయింది చూడండి. దీని మొదలు ఇక్కడ ఏదో ఇది ఈ దారిలో ఇట్లా దానికల్లా అదే మొలిసింది, ఎట్లా పడ్డాయో గింజలు. ఇది ఇలా 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 వెళ్ళి 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 నేచర్ డిస్టర్బ్ చేయకుండా ఉంటే మనకు అన్ని అనిపిస్తుంది. నేచర్ మనం డిస్టర్బ్ చేసి భూమిలో అసలు మంచి ఆ కణాలన్నీ చచ్చిపోయినాయి ప్లాస్టిక్ వల్ల. అందువల్ల మనకి ప్లాస్టిక్ ఫుడ్, కల్తీ ఫుడ్లు మనకి జరగాల్సిందే, కావాల్సిన పరిస్థితే మనకు కావాలి. ఇలాంటివి వస్తేనే మనకి లైఫ్ అనేది అర్థం అవుతుంది. మనం చెడగొట్టుకున్నాం భూమిని, అందుకే మనకి ఇలాంటివి జరుగుతుండాలి. నేచర్ మనకి తెలియకపోతే మనం ఇంకా నాశనం చేస్తాం. ఎందుకు వస్తున్నాయి ప్రళయాలు వస్తున్నాయి? చూసేంత వరకే చూస్తాం. భూమిలో నీళ్ళు లేకుండా పోవడం, 20 అడుగులు 30 అడుగులు 50 అడుగులు నీళ్ళు ఎందుకు చూస్తున్నాం? కరోనా ఇవన్నీ వాటి మనం చేసుకుని మనం అనుభవించాలి, మనం ఎవరిని దూషించకూడదు. కానీ ఒక్కరు చేసింది అందరికి ఆ ఫలాలు దుష్ఫలితాలు అందేటట్టు వస్తుంది. నేచర్ కి మంచి చెడు తెలవదు, ఏ చేస్తుంది ఏది వచ్చినా తేడా. ఈ కాకరకాయ భలే సందులు గొంతులలో భలే ఉంటాయి. ఇవి దీని లాంటిదే జీవితం, కాకర తీగ లాంటిదే, దొరికిన పండగ. ఎస్, చూడలేదు కదా, రాలేదు ఇంకా. ఓకేనా, ఏవి భలే తెంపుతున్నావు. ఎస్, ఈ కాయలు ఇంకో ఇక్కడ చూడు కోసే. ఇదిగో ఇక్కడ ఒకటి. మళ్ళీ భలే జీవితం అనేది మనమే హార్డ్ గా చేసుకుంటున్నాం. ఇంకో కాకరకాయ దొరికిన ఈజీగా లైఫ్ ఉంటది. ఇక్కడ ఒకటి, ఇంకెక్కడ ఉన్నాయా? అక్కడనే ఉంది చూడట్లేదు. కాకరకాయ చేదును ఆస్వాదిస్తున్నారు కానీ మనిషిలో మన జీవితంలోని కష్టాలను ఆస్వాదించలేని పరిస్థితి. ఇక్కడ కూడా చాలా ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. ఇక్కడ నేచర్ నాకు దండిగా ఇస్తుంటే. ఇక్కడ ఓకే, వస్తున్నా. ఇక్కడ చాలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంటి ముందే ఇప్పుడు ఏమైందంటే ప్రతి వానికి ఊరుకో చల్లుడు లేదు కదా నాకు. ఇప్పుడు గచ్చులు అవి ఇవి చేసుకుంటున్నారు నాకు. ఓయ్, పల్లెటూర్లలో కూడా గచ్చులు ఇంట్లో చల్లడం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు కలర్స్ పెండను మోసం చేసేస్తుంది నాకు. ఓయ్ అబ్బాయి, నేను చెప్తా వినవా నువ్వు? నేచర్ ని డిస్టర్బ్ చేసే పెండ కలర్స్ కూడా దరిద్రానికి అవి కూడా వచ్చినాయి. ఇంకా బండలు లేక చల్లుకుంటారంటే మంచిగా పెండ లాంటి కలర్ నే తయారు చేసి ఇంకా భూమిని నాశనం చేస్తారు. పెండ అంటే మాకు అసహ్యం. నాకు అంటే చీ అట్లా అంటారు కదా, అది దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చల్లుకోవడం అనేది ఒక మంచిదే అన్నమాట, సైంటిఫిక్ రీజన్ ఉంటది దానికి. ఆ రీజన్ లో ఎన్ని పక్కన పెట్టినా ఎంత ఆహ్లాదంగా చూడండి. పెండ జల్లి ఇట్లా వారాలు తీసి ముగ్గులు పెట్టి ఇదంతా ఎంత అద్భుతం. జాగ్రత్తగా అవుతుంది. ఓకే, తీగలు కట్టుగావు. ఇంటి ముందల్లే చూడండి. ఇక్కడ నుంచి మా ఇంట్లో పొదరిల్లు, కాకరకాయ పొదరిల్లు ఇక్కడే. ఒక కాకరకాయ పొదరిల్లు. యా, దోమలు రాకుండా నేనేం చేస్తున్నానంటే వేపాకు, మా వేప చెట్టు అన్ని రాలుతున్నాయండి. అవి రాలుతూ ఉంటే నేను ఒక కుంపటి లాగా ఏర్పాటు చేసి కుంపటి పెట్టి దాంట్లో వేపాకేసి పచ్చకర్పూరంతో రగిలిచ్చి ఇంట్లో పెడితే
ఆ పొగ బారింది అనుకోండి, దోమలే కాదు చిన్న చిన్నకి వేస్ట్ వైరస్ బ్యాక్టీరియా అవన్నీ కూడా చచ్చిపోతాయి. నేచర్ లో మనకి ఇలా కూడా అసలు చూడండి, నేచర్ లో ఇది ఒకటి ఉందని తెలుసా మనకి, దోమల తరిమి కొట్టే చేదు. మనం ఇవి వాడతాం కదా కడ్డీలు, దోమల కడ్డీలు బెటర్ కదా, ఇది బెటర్. హెల్త్ వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఈ తీగల్లోంచి భలే కనిపిస్తుంది. ఇక్కడ అయిపోయినా లేదు, ఇక్కడ ఉన్నాయి కానీ డిస్టర్బ్. ఇది చూడండి, ఉలవ చెట్టు, ఉలవకాయలు, ఉలవకాయలు మేము వేసినవి ఏం కాదు. మేము అసలు చూడండి ఒక్క చెట్టుని కూడా మేము విరిచేయలేదు. ఇక్కడ ఎక్కడ అడ్డగోలుగా పెరిగినా కూడా అట్లాగే ఉంచేస్తాం. ఇంకా ఉలవకాయలు, ఉలవ చెట్టు, కాకర చెట్టు, ఉలవ చెట్టు. జనాలు అంటున్నారు ఎందుకు పనికిరాని చెట్లు తీసేయచ్చు కదా, మంచి చెట్లు పెట్టుకోవచ్చుగా అంటే, మంచి చెట్టు పిచ్చి చెట్టు ఉన్న మంచి మనుషులలో కూడా మంచి చెడు ఉన్నారు. అలాగని నేచర్ అనుకుంటే మంచి చెడుని తుడిచి పెట్టాలిగా, సగం మందిని తీసేయాలి. మరి తీసేయచ్చుగా. మరి ఈ చెట్లను ఎందుకు జోలికి వెళ్తున్నారు? నాకు నచ్చట్లేదు అది. ఇక్కడ అయిపోయినా లేదండి, వెళ్తున్నాయి, చూస్తాను. ఇంకా రాలేదు. ఇట్లాంటివి రాలి నీ ముందే ఒకటి ఉంది, తెంపుకోండి. నాకు వాటి గింజలే మొలిసి. మనం ఏం చేస్తాం అంటే, మనం బర్త్డే గిఫ్ట్లు, మ్యారేజ్ డే గిఫ్ట్లు అన్ని ఇస్తారు. నెక్స్ట్ బర్త్డే చెప్పుతారు లైఫ్ కథంగా, నువ్వు నాకు ఈ బర్త్డే లేదు గిఫ్ట్ ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. మొహం బాగాలేక సర్జరీలు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. వచ్చాడు, వెళ్ళిపో బాత్రూమ్. భలే ఉంది జెన్ గార్డెన్ చూడు, ఎంత అందంగా, ఎంత అందంగా. ఇది దేవగన్నేరు, ఇది మారేడు దళములు, శివునికి ఇష్టమైన మారేడు దళములు. శివుడికి ఇష్టం అంటే ఎందుకంటున్నారంటే, అట్లా అంటే కానీ జనాలు స్వీకరించట్లేరు. మంచిది శివుడికి అనగానే దానికి ఇంకా పూజలు పసుపు కలిసి సమధించారు. ఇంకా చెట్టు ఇదేమో మల్లెలో చుక్క. ఏంది అబ్బాయి? ఏంటి మహావీర్? ఆరోగ్యం ఖరాబ్ అయ్యేసరికి ఆ చెడ్డది కూడా ఇప్పుడు మంచిదాని వల్ల ఉపయోగపడుతుంది. ఇప్పుడు వద్దు కన్నయ్య, ఇప్పుడు ఎందుకు మహావీర్? మనం కాకరకాయలు కోసే చేస్తున్నదా నిత్యానంద? ఇప్పుడు ఎందుకు ఎక్కుతావు? ఇప్పుడు ఏమవుతుంది? నేను కాకరకాయలు కోసాక ఎక్కుతుందండి. కాకరకాయలు కోసాక మహావీర్ నిచ్చెన ఎక్కుతుంది. వేసుకోండి నిచ్చెనాన్ని. పూల చెట్లు నాకు చూస్తారు కానీ అందులో ఉన్న మంచిని స్వీకరించారు. నాకు చెడునే ఎక్కువ కదా. ఏంటి గౌతమి? ఇది గడ్డి. రెండిటు ఈ పూలు కూడా చూడండి ఎంత అందంగా. సినిమాల్లో చూస్తారు కానీ అందులో ఉన్న మంచిని ఎవరు స్వీకరించారు కదా అంటున్నా. ఎంత అందమో, చూసే దృష్టి ఉండాలి కానీ ఎక్కడ చూసినా అందమే ప్రకృతిలో. అది ఎంత మర్చిపోయి ఏమైందిరా మహావీర్? సినిమాలు చూస్తాం గానీ అందులోని మంచిని ఎవరు పాటించరు కానీ చెడుని ఎక్కువ తీసుకుంటారు కదా. హీరో బొక్కల పాయింట్ అయితే మనం వేయాల్సిందే తెల్లారికల్లా, అట్లా ఉంటది. వాడు ఏదో చేస్తున్నాడు, ఏదో కూర్చుకుందేమో. రండి రండి రండి, దయచేయండి. నువ్వు పైకి ఇప్పుడు దాన్ని కింద పడకుండా పట్టుకో. సరదాకే సరదా పుట్టే సమయంలో జోరు 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 పెరిగిందంట అందరిలో. అంటే మహావీర్ ఏమంటుందంటే, ఈ నిత్యన నిన్ను పట్టుకొని ఎక్కిపిస్తాను, ఆయన పట్టుకుంటే వాడు ఎక్కుతాడు. అయితే నువ్వు అస్సలు పట్టుకోవద్దు, నేను ఒక్కనే ఎక్కుతా అంటే పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళు చేయాలని ఉంటుంది. కాకపోతే వాళ్ళకి జాగ్రత్త నేర్పించి చేపియాలి కదా మహావీర్.
బటర్ఫ్లై వచ్చింది. కమాన్ బేబ్స్, ఈ పూలు చూడండి. రండి రండి నాకు ఇవి త్వరగా వచ్చి. రండి నాకు. నాన్నని పిలవండి మహారాజ్. ఏ మంచిదది, అక్కడ పెట్టు మహావీర్, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. అదే పండు గింజల రాలి మనకి పండ్ల కాకరకాయ ఇస్తుంది. దండి ఇక్కడేమో, ఇక్కడ చూడు, ఇది చూయించు. పండింది, పండింది కింద కింద కింద, ఏది కింది నుంచి. వావ్ వావ్ వావ్, కాకరకాయని మమ్మీ అక్కడికి పోదాం. అట్లా కాదండి, నాకు కాకరకాయ పండ్లు అంటే ఎందుకు ఇష్టం అంటే, నాకు మా మమ్మీ నేను చిన్నప్పుడు కాకరకాయ ఆ పండ్లు తినేవాడిని, అందుకే కాకరకాయ అంటే యమీగా ఉండేవాడిని అంటున్నాను. ఇప్పుడు కాకరకాయ అంటున్నానే. మీ దగ్గరికే వస్తుంది. అది కాదు, అక్కడి వస్తున్నాయి, ఎట్టు రావాలి? అయ్యా కరేపాకు పండ్లు తింటా. కరేపాకు పండ్లు, కరేపాకు పండ్లు లేవు కలిసింది. లేవు మా మమ్మీని ఇక్కడ ఉన్నాయా గౌతమి? లేవా? ఉన్నాయా? ఉన్నాయి. పిల్లులు చూడు, పిల్లులు. అట్లా కాదండి, ఈ రెండు చేతులతో వీటి బాంబులు పేలుస్తాగండి. పేలుస్తారు పువ్వు తోట, బాంబులు పేలుస్తావు. ఎట్లా ఎట్లా ఇలా ఉంది కదా, ఇలా గట్టి గుద్దరు. నువ్వు మాట్లాడుతున్నావు, దాని సౌండ్ వినిపించలేదు. నువ్వు మాట్లాడుతుంటే దాని సౌండ్ వినిపించలేదు. సైలెంట్ చూపిస్తే వినపడుతుంది సౌండ్. ఇప్పుడు చూడు, సైలెన్స్. ఓకే, ఇంకా భలే భలే. ఫోటో ఇక్కడ పిల్లలు లోపలికి పోతున్నాయి. త్వరగా పదండి నాగ్. ఎక్కడికి? కాకరకాయల వేటకి. ఈ ఉత్తరేణికి. మహావీరి ఉత్తరేణికి చూడు, ఇవి చూడు ఉత్తరేణి. దాని కాడలతో పండ్లు దోముకుంటే క్లీనింగ్, వాటి ఆకులు కూర వండుకుంటే కిడ్నీలు క్లీనింగ్. గౌతమి కూడా ఆయుర్వేదిక్ అయిపోయింది. తప్పదు, పక్కన ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగే మార్పు వస్తుంది. పక్కన 6 నెలలు సవాసం చేస్తే వాళ్ళు వీరైతారు, వీళ్ళు వారవుతారు. వాళ్ళకంటే ఎక్కువ అవుతారు కానీ తక్కువ గారు. కమాన్ రండి నాగ్. నాకు పదండి రాజా. ఇక్కడ అయిపోయినాయా గౌతమి? అవును రండి. అవునండి అయిపోయింది. ఇది మన నేరేడు చెట్టు, ఇలాక మారేడు చెట్టు చూపించాను ఇంత మునిపే. ఎస్ నాగ్ కమాన్. ఈత చెట్టు భలే ఉన్నాయి. ఈ పైపు తీసి ఇక్కడ ఏంటి మహావీర్? ఇంక పద మహావీర్, అమ్మ దగ్గరికి వెళ్దాం. ఇంకో ఇవి గోంగూర ఉన్నాయి కదా, ఇవి ఎండిపోయి ఇవే రాలి పడతాయి.
మళ్ళీ ఇంక వాటికల్లా ఇవే మొలుస్తాయి. మనం నేచర్ని డిస్టర్బ్ చేయకుంటుంటే మనను కూడా నేచర్ కడుపులో పెట్టుకొని కాపాడుతుంది. అవి అవి ఎంజాయ్ చేస్తున్నాయి, చేయనీరా లోపలికి పోయినాయి, మంచిగా ఆస్వాదిస్తున్నాయి నేచర్. మహావీర్ భలే పాడుతున్నాడు. ఇక్కడ పూలు చూడు మహావీర్, వావ్ ఇవి భలే ఉన్నాయి కదా, ఈ మందార ఇవి చూడు, అబ్బా 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 ఈ భలే ఉన్నాయి. ఓ గౌతమి ఎక్కడికి వెళ్ళినావు? గౌతమి వెళ్ళినావు అప్పుడే లోపలికి? ఇక్కడ జెన్ గార్డెన్ ని చూయించక చాలా రోజులైంది, అందుకనే ఈరోజు కొంచెం మొత్తం చూయిస్తున్నాం మంచిగా. ఎట్లాగో టెంపుల్ ముగ్గుకి ఎగ్జామండి అంటే దాన్ని చూద్దామని ఎండబెట్టి దాన్ని పగల కొట్టాను, అందుకే ఇది అప్పటిప్పుడు అయిపోయాది. ఏది అక్కడ ఉందా? ఓహో, వడబోసి పళ్ళ పొల్లు వేసి అవేసి ఇవేసి మహావీర్ రండి. పళ్ళ పొల్లు కావు, అందులో తిరుతాకులేసాను. ఇంకా ఏం వేసినా నాకే తెలియదు, మర్చిపోయినంట. సర్లే గౌతమి కొబ్బరికాయ తీసుకురా, మన చెట్టుదే కదా, ఇంతకు మునిపే ఎక్కడ తెచ్చినావా చెప్పు. కింద పడితే నేను ఇప్పుడు రోజు నానమ్మ వాళ్ళ ఇంటికి పోతాను కదా, అక్కడ దారిలో పడిపోయేది, అందుకే మన చెట్టుదే కింద మన చెట్టే ఇది, కింద రాలితే చదివింది. దీంతో కొబ్బరి జ్యూస్ చేసుకుందాము, ఇంకా కొబ్బరి గులాబ్ జామ్ చేసుకుందాం, ఇంకా కొబ్బరి తీయటి బజ్జీలు చేసుకుందాం, కొబ్బరి తీయటి బజ్జీలు, ఇంకా కొబ్బరి పాలు, బాదం పాలు, ఇంకా ఏమండి ఆ మనము మన ఇంటి ముందల కరేపాకు చెట్టు ఉంది, గమనించారా? దానికి ఒక తేనెటీగ పెట్టింది, గుర్తించారా? చూసలే, కరేపాకు చెట్టుకి ఇంత వచ్చింది తెలుసా? మర్చిపోయినా, దాని పక్కన ఒక కాకరకాయ తెంపండి నాకు. అదిగోది నీ స్పీకర్ పక్కన, నాకు నీ స్పీకర్ పక్కన చూడండి, ఒక కాకరకాయ ఉంది. ఇది గోరుంట ఉంటా. మహావీర్ వెళ్తుండు, వెళ్ళు మహావీర్ వెళ్తుండు, చెప్పులు వేసుకొని వస్తాడంట. ఈ పూలు చూడు ఎంత ఫ్రెష్గా, లోపలనేమో ఎల్లో కలరు, బయట ఏమో వైట్ కలరు. ఒకసారి స్మెల్ చూస్తే ఈ స్మెల్ అసలు మధురాతి మధురం, ఎంత బాగుందంటే. కమన్ రాజ్, మత్తుగొల్పాలి ఇవన్నీ, ఇవి సపోటా, ఇదంతా నేచర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుంది. మేము నేచర్ని కాపాడుకుంటున్నాం, నేచర్ మమ్మల్ని కాపాడుకుంటుంది. ఏమంటావు గౌతమి? ఇంత నేచర్ మన కడుపులో పట్టదు కాబట్టి బయటనే చూసుకుందాం మంచిగా. ఈ తీగ చూడు, ఇవన్నీ ఇట్లా పండు ఇవే రాలి పడితే కథం, ఇక అవి బోల్డ్ అయితే అవి. మహావీర్ వచ్చిండు, మహావీర్ చెప్పులు వేసుకొని వచ్చావా? చెప్పులు నా బూట్లే కదా, చెప్పులు నాకు సాయం చేయడానికి నాకే చెప్పులు, నీకు కాదు. ఇక్కడ చూడు, ఇది ఆవాల చెట్టు, మేము వేసిన ఏం కాదు, ఎట్లా పడ్డాయి. ఇక్కడ పడుకుంటాం. ఇది ఆయిలాక్ చెట్టు, ఇది ప్రెగ్నెంట్ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత నీళ్లు కాగబెట్టుకొని ఈ ఆయిలాకు, ఈ జమాయిలాకు, ఈ రెండు మిక్స్ చేసుకొని, తులసాకు మిక్స్ చేసుకొని స్నానం చేస్తే ఆ నొప్పులన్నీ పోతాయి. కానీ అట్లా కాదండి, ఈ ఆయిలాకు నూనె చేసే వాళ్ళు న్యాచురల్ గా చేసే వాళ్ళని పిలుచుకొచ్చి రమ్మండి.
అండి అండి రమ్మని మీట్లోనే నాగ్ నన్ను అందరూ తిక్కలు అనేవాళ్ళు కదా, అందరు నన్ను తిక్కలు అనేవాళ్ళు కదా, నన్ను మాత్రం మనిషిగా గుర్తించింది నువ్వే. నన్ను మాత్రం మనిషిగా గుర్తించింది మాత్రం నువ్వే. అంటే తిక్కలతనం అంటే క్రియేటివిటీ, ఎవరినైనా తిక్కలని కించపరచకుండా వాళ్ళని ఇంకా ఏమంటారు, నాకు వాళ్ళని ప్రోత్సహిస్తే దేంట్లోనైనా కూడా సాధించగలుగుతారు. నీకేమైంది చెప్పు? నీవు అత్యంత విలువైన ఇన్నోసెన్స్ నీ లోపల ఉంది, ఆ ప్యూరిటీ నీ లోపల ఉంది, ఆ షేరింగ్ చేసే గుణం నీ లోపల ఉంది. కానీ ఆడపిల్లని దాచిపెట్టే వాళ్ళని నాకు నచ్చదండి. అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని ఉన్నాయి. అవన్నీ ఆ విలువ వీళ్ళకి తెలియదు. వీళ్ళకి ఏంటంటే ఆ డబ్బు, ఆ బంగారము, ఏంటి మహావీర్ లోపల కూడా ఉన్నాయి. కానీ పెద్ద అయినా కానీ వాటిని కాపాడుకుంది చూడు మీ అమ్మ జెన్ గౌతమి. అది గ్రేట్. అది నేను గుర్తించి ఇంకిక్కడ ఉన్నాయి. అందుకే నాగుని ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా నేను దానికి సమాధానం ఇస్తా వాళ్ళకి. ఇదిగో ఇక్కడ చూడు, ఇక్కడ చూడు కాపాడుతాయి. అది బుడ్డోడ్లో విడిచిపెట్టేద్దాం. పెద్ద హీరోవా? హీరో అంటే ఏంటిది? జీరో అంటే ఏంటిది మహావీర్? జీరో అంటే హీరో అంటే ఏంటిది? హీరో అంటే అందరిని కొడతారు. జీరో అంటే అందరిని కొట్టరు. హీరో ఎందుకంటే కొట్టాలని హీరో అంటుంది. జీరో అయితేనే అందరిని కొట్టకుండా. yes జీరో ఇస్ నెంబర్ 1. జీరో అంటే మొత్తం ఈ చెత్త అంతా పోవటం. నాగ్ మనము జీరోని చిన్న చూపు చూడటం కాదు, జీరో నుంచి అన్ని వచ్చేది. జీరో తర్వాతనే ఫస్ట్ 1, 2 వచ్చేది కూడా జీరోతోనే. శూన్యంలోంచి అన్ని వస్తాయి. అట్లా శూన్యంలోంచే సృష్టి జరుగుతుంది. ఎస్, ఆ జీరో అనే దానికి 1 జోడిస్తేనే దాని విలువ పెరుగుతుంది. నాకు 1 అనే దానికి ఆ జీరో తగిలించడం వల్ల 10,000 అట్లా పెరిగిపోతుంది. కానీ జీరోకున్న వాల్యూ జీరో నుంచి తెలియదు. ఇక్కడ ఒక పండు ఉంది. ఏం పండు? దొండపండు లాగా. దొండపండు ఇది మహావీర్కి ఇస్తావా నువ్వు? కడుగుదాం. ఇట్లా పట్టుకో. బాదంకాయలు పండు బండియా? ఇట్లా పట్టుకో. నా కన్ను మీద ఏదో కదులుతా ఉంది. ఇప్పుడు మా నాగుని అందరు జీరో అంటారు కానీ జీరోనే ఇస్ బెస్ట్. నాకు జీరోనే కావాలని కోరుకుంటా. జీరో అంటే జీరో నుంచే వచ్చేది. నీకు హీరో కావాలని వాడికి జీరో స్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది హీరో విలువ. పెద్ద అయితే తెలుస్తుంది జీరోకి హీరో ఇవన్నీ ఏంటి అనేది. ఇక్కడ ఏంటి లోపల ఇక్కడ ఉన్న సమాజంలో అందరు ఏంటంటే అందరు నెంబర్ 1 గానే అంటున్నారు కదా. పిల్లలకు కూడా అదే సోకుతుంది. మనలాంటి వాళ్ళు లేరు కాబట్టి ఆ వ్యవస్థ అనేది లేదు. అదే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనలాగానే ఉంటే వాళ్ళు మనలాగానే ఉంటారు. వాళ్ళ మాటలే వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు అనేది తెలుస్తుంది. ఉన్నాయండి, పర్లేదు. అన్ని ఉన్నాయని తెంపకూడదు కదా. మనం మునగాకు వాడుకున్నామండి. ఎక్కడికి వెళ్తున్నాం? పద మహావీర్ గారు, చలో నాగుని రమ్మను. కాకరకాయలు నాకు ఎన్ని కాకరకాయలు రండి. రమ్మ నానని మహావీర్ నాగుని రమ్మను. ఫుడ్ తింటారు. ఇవి మొగ్గలు ఇంకా ఇచ్చలేదు. ఆగ్ మహావీర్ నువ్వేమొద్దు, నేనే వస్తున్నా. ఈ బోధమ ఆకులు చూడు ఎట్లా రాలిపడ్డాయి. ఎండిపోయినాయన్నీ ఇట్లా రాలిపోతాయి మహావీర్. మనుషులం కాబట్టి తెలుసో తెలియక తప్పులు చేస్తాం. కానీ తప్పులు చేసినామని మనిషి చెడ్డోడు కాదు. ఎందుకంటే ఆ చెడులోంచి మంచి వస్తుంది. ఇప్పుడు జీరో నుంచి ఫస్ట్ 2 ఎట్లా వస్తుందో మనం తప్పులు చేస్తూ ఉంటేనే మనకి వాటి విలువ తెలుస్తుంది. కాకరకాయలు చాలా. అవునా కదా? ఈ పూటకి చెప్పరు. అయ్యో ఇక్కడ నుంచి మేకలు వస్తున్నట్టుంది. ఇక్కడ మండలేయాలి. బటర్ఫ్లై చూడు. ఏ స్మెల్ వస్తుంది రాజా? మహావీర్ బటర్ఫ్లై చూడు. బటర్ఫ్లైస్. ఇక్కడ చూడండి, ఇవి ఈ బచ్చల కూర గింజలు ఎండిపోయి పండ్లు వండిని మంచిగా
ఆహాహాహాహా. సిరి సంపదలు అంటే డబ్బులు కాదండి, మన ఇంటి నిండా తేనెటీగలు, పురుగులు, కీటకాలు వాటన్నిటిని బ్రతికిస్తున్నాం కాబట్టి అదే సంపద ఇదే అన్నమాట. సంపద. ఎస్ బర్రెలు, పాడి, పంట, ఇది అసలైన సంపద. ఏమంటావు మహావీర్? ఎస్. ఏంటావు ఇదే ఎత్తుకాయ భయ మయ నేను కూడా తన్నా ఎక్కడికి రండి, ఇంకా అటు వద్దులేమా, బొక్కలు రాళ్ళు ఉన్నాయి కదా. మహావీర్? నేను ఇదంతా ఇంకా రండి మనం వెళ్దాం. మన చాలు మన ఫ్రెండ్స్ కి చూపించాలి, అందుకనే నేను ఇటు వచ్చాను. రాని వాడి ప్లీజ్ రావలేదు. వా, ఇక్కడ కూడా బాదం చెట్టు మొలిసింది కదా. ఇక్కడ ఒకటి ఉంది, ఇది చిన్నది, అదేమో పెద్దది. వస్తే ఇబ్బంది కాదు. శక్తి ఇక్కడ మొత్తం కాకరకాయలు చాలా ఉన్నాయి, కానీ ఇవేమొద్దు, ఇవి ఎట్లా ఉంది. రా రా కొంచెం. పద పద మహావీర్, నీ వెనక చూడు బటర్ఫ్లైస్. వావ్, ఇంకా పద మహావీర్, మేము కూడా వెళ్తున్నాం. పద పద. ఏమండి ఇది మేమే పోతున్నాం. నాకు ఇది చెనక్కాయ చెట్టు అండి. ఏది? ఇది ఏమన్నా చెనక్కాయ చెట్టు అంటారా దీన్ని? నాకు గుర్తులేదు, అనుకుంటున్నా. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మహావీర్ గారు చెనక్కాయలు తిని కొన్ని కింద పడేస్తారు కదా, అవంట గుత్తులు గుత్తులుగా పెరిగినాయి అంట. పెరిగితే మంచిగా మా అమ్మమ్మ పీక్కొని తిన్నదంట. చెప్తుంది నిన్న పోయినప్పుడు, మహావీర్ గారు వేసిన గింజల వల్ల నేను ఇవాళ తిన్నా మంచిగా. మహావీర్ మన ఇంట్లో చెనక్కాయ చెట్లు చాలా ఉన్నాయి, తొక్కగాకండి. చూడండి, నాకు ఇగో ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి. ఇవి గింజలు, పల్లీలు. ఓ అక్కడ తొక్కకు. మహావీర్ ఇట్ట చెనక్కాయలు తిని ఒలిసి వేసాం కదా. ఇక్కడ ఒక తేనె పట్టు ఉంది, తేనె పట్టు ఉందో పోయింది ఉందిగా. ఫస్ట్ లో చేశాను దీన్ని వీడియో, చూడండి మీరు వెనక. ఏమండి అక్కడ కరేపాకు చెట్టు. మహావీర్ ముళ్ళు గుచ్చుకున్నా, ఏం కాదు, ఏం కాదు. అవి ఈ ఈ ముళ్ళులు ఉంటాయి కదా, ఇవి సన్నగా ఉంటాయి. ఇవి ఇవి దీనికి, ఈ గోంగూర చెట్టుకి సన్న ముళ్ళు కంటికి కనిపించని ఉంటాయి. వాటిని తాకినాం అనుకో, అవి అంత ప్రమాదం ఏం కాదు, కానీ ఉట్టిన అట్లా ఉంటాయి. ఏం కాదు, ఏం కాదు. ఏంటి గౌతమి, అయిపోయిందా? గౌతమి అయిపోయిందా? అయిపోయిందండి. బాగానే తెంపినాను. ఎస్, మన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం కదా, రవి వాళ్ళకి ఇద్దాంలే, మా తమ్ముడు వాళ్ళకి. మనం ఎప్పుడు తింటాం కదా, షేర్ చేద్దాం. మనకు కొన్ని అయితే వాళ్ళకి. ఇక్కడ చూడండి, గడ్డంటే గజ్జులు, నడ్డంటే నడ్డులు, గయ్యంటే గయ్య, మయ్యంటే మయ్య, నడ్డంటే నడ్డ. ఏం చేస్తావు మహావీర్ నాయనమ్మ వాళ్ళ ఇంట్లో? ఓకేనా మహావీర్? ఓకేనా గౌతమి? అవును. ఓకే. ఏది ఎన్ని వెళ్ళినాయి చూడు? బాగా వెళ్ళాయి. ఇదిగో కేజీ ఉంటాయంట, ఏమో మనం చెప్పలేము. కొంచెం అవునా? కడుక్కుంటావా? కడుక్కొచ్చుకోవా? ఏడబడ్డదో ఏట అడుగునా. అదే చూస్తున్నానండి, అడుగున బట్టి. ఇదిగో మహావీర్ కడుక్కొచ్చుకోపో, కడుక్కోపో, కడుక్కొని తింపో, కడుక్కొని పో, కడుక్కొని తింపో. ఇందిరా నువ్వు ఇట్రా అబ్బాయి. ఏంటి గౌతమి? ఓకే, ఇంకా అయిపోయింది. ఓకేనా? ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ టుడే. మనకి నేచర్ ఇచ్చిన దాంట్లో అందరికి షేర్ చేస్తూ ఉండండి. ఏది మహావీర్? మహావీర్ చూడండి, నేచర్ ఇచ్చిన ఫ్రెష్ ఇట్లా తింటాడు రోజు. జామకాయలు, ఈ సపోటాలు, కొన్ని నాకు నేరేడు, మారేడు. చెప్పు. ఏం లేదంటాను, ఏం లేదు. ఇది మనకి ఈ రోజు నేచర్ సంపద. ఓకేనా? ఓకే, డన్. థ్యాంక్ యూ నేచర్, ఇనఫ్ ఫర్ టుడే. మహావీర్ ఇది తింటనే. ఓకే.